తన నాన్నకి ఎలాంటి ఆహ్, అవమానం జరిగిందో, ఇబ్బంది జరిగిందో అదే విధంగా జగన్‌కి చెయ్యాలన్నటువంటి లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనాలేమో ఇప్పుడు. కుప్పం నియోజకవర్గం దశాబ్దాల నుండి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత అక్కడ ప్రత్యామ్నాయం తయారు చేయడంలో తప్పేం లేదు భరత్‌ని. అదంతా ఒక ఎత్తు. కానీ ఆయన కుప్పం టూర్ వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఆయనకి వ్యతిరేకంగా ర్యాలీలు అనుమతించడం తప్పు. ఆయన ఇటు పక్కన సభ పెట్టుకుంటుంటే ఇటు పక్కన అనుమతించడం తప్పు. అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంలో కూడా గోదావరి జిల్లాల దగ్గరికి వెళ్ళాక ఎదురు నుంచి విశాఖ ఉద్యమం పేరుతో గొడవ చేయటం కూడా తప్పు. సరే అదేమో పెద్ద నాయకులు కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు అప్పుడే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు తాజాగా పొదిలి వెళ్ళిన జగన్‌కి అక్కడ రిటర్న్ గిఫ్ట్